నమస్కారం. విశేషంగా కూడా ఇప్పుడు పెళ్ళిళ్ళు ఎంత బాగా జరుగుతున్నాయో అందరికీ తెలిసిందే. వివాహానికి దానికి అన్ని రూపు, రంగు, రుచి అంతా కూడా మారిపోయింది. అంతకుముందు మనం తెలుసుకోవాల్సింది ఒకటే అనమాట. ఈ అమ్మాయిలు పెళ్లి చూపులని జరుగుతోంది. ఎవరైనా అబ్బాయిలు పెళ్లి చూపులకని వెళితే ఫస్ట్ తల్లిదండ్రులు వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. కొన్ని దరిద్రమైనటువంటి ఈ సంఘటనలు జరుగుతుంది. అదేంటంటే మొట్టమొదటిగా భార్య లేకుండా ఒంటరిగా అతను వస్తాడు. అది అక్కడికే అర్థమవుతుంది, ఇది జరగని పని, అది జరగదు, ఒక ఫోర్స్ఫుల్గా ఒక ఈవెంట్కి వచ్చారు అని అర్థమవుతుంది. అదేవిధంగా దంపతి సమేతంగా వస్తే మాత్రమే అమ్మాయిని తీసుకునేవాళ్ళు కానీ ఇచ్చేవాళ్ళకి కానీ దాంతో యొక్క అర్థమవుతుంది. అదొక సంఘటన. అదేవిధంగా ఇప్పుడు తల్లిదండ్రుల కంటే పిల్లలు చాలా తెలివైన వాళ్ళ అంటే అవును, కొన్ని విషయాల్లో వాళ్ళ యొక్క పర్సనల్ జీవితంలో ఎలా ఉండాలని తల్లిదండ్రులే గైడ్ చేయాల్సి వస్తుందన్నమాట. ఇది ఉన్నతమైన కులాల్లోనే ఇది ఒక దరిద్రం తయారైందనమాట. నేను అనుభవపూర్వకంగా కొన్ని విని చెప్తున్నాను అనమాట. ఈ అమ్మాయిలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తన కాబోయే భర్తతో వాళ్ళకే తెలవడం లేదు. టోటలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై పీపుల్స్, వాళ్ళ ఫ్రెండ్స్, ఇట్లాంటివి జరుగుతుంది. దీన్ని జాగ్రత్తగా తల్లిదండ్రులు ఒక అయ్యకు కట్టబట్టేందుకు కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఆ యొక్క అమ్మాయి తల్లిదండ్రులదే అవుతుంది. ఈ తల్లిదండ్రుల యొక్క నిర్లక్ష్యం, లేదంటే అమ్మాయిలకు డిమాండ్ ఉందని అనుకోవడం, తర్వాత లేనిపోని సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా మేల్కోండి అని నేను మంచిగా చాలా మీ కుటుంబాలంతా కూడా బాగుండాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. మొదట తల్లిదండ్రులుగా మీరు ఆ యొక్క అబ్బాయి ఇంటికి వెళ్ళి వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితులు చూసుకుని వాళ్ళ వంశం యొక్క గురించి తెలుసుకుని తర్వాత మీరు మీ అమ్మాయికి ఆ వంశానికి వెళితే, ఆ ఇంటికి వెళితే ఎలా ఉంటుందని మీరు చెప్పాలి. వాళ్ళిద్దరిని ఒక హోటల్లో కూర్చోబెట్టడం, ఒక కాఫీ షాప్లో కూర్చోబెట్టడం, వాళ్ళ నోటికి వచ్చినవన్నీ మాట్లాడుకోవడం. ఇక్కడ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు, అక్కడ పోయేసరికి అమ్మాయి నాకు వద్దు అనడం, లేదంటే అబ్బాయి నాకు వద్దు అనడం, ఇట్లాంటివి జరుగుతుంది. పనికి రాని విషయాలు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? అక్కడికి వెళ్ళి నాకు ఫ్రీడమ్ కావాలి. ఏం ఫ్రీడమ్ కావాలి? గాల్లో ఎగరడానికి అయితే లేదు కదా. ఫ్రీడమ్ అంటే ఆ ఇంట్లో ఫ్రీడమ్ అంటే మన లెక్క ప్రకారం ఆ ఇంట్లో సర్వ హక్కులు ఉండాలి. కరెక్ట్. వంటింటి నుండి మెయింటెనెన్స్ వరకు కూడా వాళ్ళకి స్వతంత్రమైన హక్కులు ఉండాలి. ఇట్స్ ఓకే. అది కాక నేను పబ్కి వెళ్ళాలి, నా ఫ్రెండ్స్తో తిరగాలి, నేను హ్యాపీగా ఉండాలి, తర్వాత వచ్చి నేను పెళ్లి చేసుకుంటాను, ఇది జరుగుతుంది. తల్లిదండ్రులారా దయచేసి దీన్ని మీరు చూడాలి. ఎస్పెషల్లీ ఈ అమ్మాయి తల్లులకైతే నేను విశేషంగా చెప్తున్నాను, మీరు సరిగ్గా చూడకపోతే చాలా వరకు కూడా జరగడానికి జరిగిపోతుంది. దయచేసి అర్థం చేసుకోండి. వంశమే అక్కడ మీరు చెప్పుకోవడానికి కూడా 10 మందిలో తలెత్తుకోవడానికి కూడా ఉంటుంది. ఏ కులమైనా అవ్వచ్చు, ఆ కులానికి తగినటువంటి గౌరవము వాళ్ళకు ఉండనే ఉంది. ఒక నాయుడు కుటుంబం అయినా, ఒక రెడ్డి కుటుంబమైనా, ఒక కాపు కుటుంబమైనా, ఏ కుటుంబం, ఎస్సీ ఎస్టీ ఎవరైనా సరే అందరికి కూడా వాళ్ళ యొక్క కులము, వాళ్ళ యొక్క సొంత కులాలు జరగాలనేది వాళ్ళకు ఆశలు ఉంటుందన్నమాట. వేరే ఏదైనా యాక్సెప్ట్ చేయడానికి ఏ కుటుంబం కూడా ఒప్పుకోవడం లేదు. మీరు చేస్తున్నవన్నీ కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. అమ్మాయిని ఒక పెళ్లి చూపు అబ్బాయితో మాట్లాడడానికి పంపించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు చెప్పి తన యొక్క జీవితం ఎలా ఉండాలనేది నూరిపోయాలి అమ్మ పిల్లలకు. లేదంటే ఆ కుటుంబాలు నిలవవు, ఖచ్చితంగా నిలవు. ఇది పెళ్ళి అంటే సామాన్యం కదా, లక్షలతో కూడుకుందనమాట. దానికి అబ్బాయి తరఫున వాళ్ళు కూడా లక్షల కొద్ది పెట్టేస్తున్నారు, అమ్మాయి తరఫున కూడా లక్షలు పెట్టేస్తున్నారు, కోట్ల వరకు పెట్టేస్తున్నారు. నెల కూడా నిలవడం లేదు ఆ కుటుంబాలు. చాలా బాధగా ఉంది. దయచేసి దీన్ని మీరంతా కూడా పెద్ద మనసుతో మీ యొక్క వంశం వృద్ధి అవ్వడానికి, అదేవిధంగా మీ వంశాలను ఏ కులమైనా ఉండండి, ఆ కులానికి తగ్గట్టు అన్నీ కూడా బాగుండాలి. ఆ వంశం యొక్క ఉద్ధారం కావాలి. మేము లోకహితంగా మేము చెప్తున్నాం, అంతేగాని మాకు ఎటువంటి మా యొక్క సొంత నిర్ణయాలు కాదు. దయచేసి మీ కుటుంబంలో మీ పిల్లలు కూడా, అమ్మాయిలు కూడా ఎవరైనా చూస్తుంటే మా వీడియోలో, దయచేసి మీరు కూడా మీ యొక్క పేరెంట్స్ వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ అనుభవం ఏం చెప్తోంది, వాళ్ళ యొక్క పక్కన చూసిన సంఘటనలు ఏమున్నాయి, వంశము ఆ ఒకటి కలిసింది అనుకోండి, ఆ వంశాచారాలు కానీ ఆ కులాచారాలు కానీ మ్యాచ్ అవుతుంది. ఎప్పుడు ఇవి మారుతుందో ఖచ్చితంగా కూడా అన్ని సమస్యలు తలెత్తుంది. అక్కడ తినే హ్యాబిట్స్ నుండి, అక్కడ నివసించే హ్యాబిట్స్ నుంచి, లివింగ్ స్టైల్ నుండి
అన్నీ కూడా మార్పులు వచ్చేస్తుంది. ఇట్ విల్ నెవర్ మ్యాచ్. ఈ రోజుల్లో హోటల్లో కూర్చొని తిన్నంత అట్లా పర్సనల్ లైఫ్ ఎప్పుడూ ఉండదు. ఆ హోటల్లో తినడం ఆ పూటకు మాత్రమే బాగుంటుంది, కానీ మన ఇంట్లో వండినటువంటి ఆ యొక్క స్టైల్ కానీ ఆ యొక్క రుచి కానీ ఎక్కడ దొరకదు. దయచేసి మీరు దీన్ని దీర్ఘంగా ఆలోచన చేయాలి. దీనంతా ఒక 10 మినిట్స్, ఒక 15 మినిట్స్ మీరు యోచన చేయగలిగితే మీ లైఫ్ బాగుంటుంది, లోక ఉపయోగం అవుతుంది. లేనిపోని అనర్థాలు చేయొద్దండి. చేయడం వల్ల అది కూడా వంశాలకే ప్రాబ్లం అవుతుంది. రెండు పక్కలు అవుతుంది. ఒకటి ఇటుపక్క అమ్మాయిని తీసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉండరు, అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసిన వాళ్ళు కూడా హ్యాపీగా ఉండరు. లైఫ్ టైం మా అమ్మాయి లైఫ్ ఎప్పుడు సెటిల్ అవుతుంది, మా అబ్బాయి లైఫ్ ఎప్పుడు సెటిల్ అవుతుంది, కొట్టుకొని చచ్చిపోతున్నారు. ఏదో ఒకటి కావాలనేది యోచన చేస్తున్నారు తల్లిదండ్రులు. జాగ్రత్తగా మీరంతా యోచన చేసి మీ యొక్క కుటుంబ వ్యవస్థను అదేవిధంగా కూడా ఆ యొక్క అందుకే క్యాస్ట్ అంటే దానికి తగినటువంటి వాళ్ళకి ఆచార వ్యవహారాలు ఉంటుంది. ఈజీగా అక్కడ అకామిడేట్ అవ్వడానికి అమ్మాయికి కూడా ఎక్కువ సమయం పట్టదు, అబ్బాయికి కూడా ఎక్కువ సమయం పట్టదు. అందుకని దీన్ని కూడా ఆ వ్యవస్థలన్నిటి కూడా పూర్వం దాన్ని క్రియేట్ చేసినారు. కాబట్టి దయచేసి దీన్ని ఫాలో అయ్యి మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని తెలియజేస్తూ సర్వేజన సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.